నల్గొండ పట్టణంలో ఈ సంవత్సరం నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షులుగా నూతనంగా కర్నాటి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలో ఈ సంవత్సరం నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షులుగా నూతనంగా కర్నాటి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను ప్రతిపాదించే విధంగా పచ్చదనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక మండపాలని కళాత్మకంగా రూపుదిద్దుకున్న వాటిని పరిశీలించి బహుమతులు కూడా ప్రదానం చేస్తామన్నారు. నగర గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి సూర సంపత్ కుమార్ మాట్లాడుతూ ఐక్యతకు మారుపేరుగా నిలిచే వినాయక ఉత్సవాలను యువత ఐకమత్యంతో జరుపుకోవాలని మండపాలు ఏర్పాటు చేసిన వారు నగర గణేష్ ఉత్సవ సమితికి సమాచారం ఇచ్చినచో వారికి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి ఈ సంవత్సరం నూతన సభ్యులను కమిటీని ఎన్నుకోవడం జరిగినదని వారు తెలిపారు. సమావేశంలో నన్నూరి రామ్రెడ్డి, ఇటికల కృష్ణయ్య, దోసపాటి శ్రీనివాస్, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రఘుపతి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మాతంగి అమర్, వెంకన్న, రామచంద్రమూర్తి, జగిని శరత్, పోలా జనార్దన్, కాశమ్మ, శ్రవణ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరం కూడా ఉంది, మన అందరి బాధ్యత. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక 50 మంది పైన ఉన్నాం. ఇదే 50 మంది అక్కడ ఉన్నాం అనుకోండి, ఎవరు స్టేజ్ మీదకి రాదు. ఇప్పుడు ఎట్లా వచ్చినామో అక్కడ సేమ్ అట్లాగే ఉండాలి. ఏదైతే ప్రారంభం మొదలవుతుందో ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా అక్కడ ఉంటే వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కొందరు పిలుస్తాం కాబట్టి వాళ్ళని పిలుస్తాం, మిగతా వాళ్ళందరూ మనమే ఉంటాం. కేవలం ఆ కుటుంబం వరకే, ఆ ఇంట్లో వరకే ఘనంగా చేసుకుంటాం. ఆ నలుగురు, ఆరుగురు లేదా ఇంటికి వచ్చే బంధువులు, ఆడపిల్లలందరూ. కానీ కులం హద్దులు దాటి వేలాదిగా, లక్షలాదిగా, దేశవ్యాప్తంగా కోట్లాదిగా ప్రతి ఒక్కరం బయటకు వస్తాం. ప్రతి ఒక్కరం కూడా నవరాత్రులు కానివ్వండి, లేకపోతే శోభాయాత్ర కానివ్వండి, లక్షలాదిగా పార్టిసిపేట్ చేస్తాం. ఇట్లాంటి ఉత్సవం హిందువుల్లో ఐకమత్యం తీసుకురావడానికి, స్వాతంత్ర సమయాన రకరకాలుగా విడిపోయి ఉన్న ఈ సమాజాన్ని ఒక్కదాని మీదకి తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ గారు శ్రమించి ఎంతో కష్టపడి ఇది మనకు అందించారు. సమితి తరఫున అభినందనలు తెలియజేస్తూ రేపు జరగబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు పట్టణ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి. దానికి సంబంధించి ఉత్సవ సమితి తరఫున మేమందరం కూడా మీకు 9 రోజులు కూడా 24 hours రౌండ్ ది క్లాక్ మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు కూడా మనకు అన్ని విధాలుగా సాయం చేస్తారని కలెక్టర్ గారు ఇవాళ పీస్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పారు. పోలీసు వారి సహకారం కూడా ఉంటుంది. మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా వాళ్ళు కూడా మనకు పూర్తి సహకారం ఇస్తారని చెప్పారు. సంవత్సరం కూడా గోమాత పూజలు కానీ చేయాల్సిందిగా, ఇంకా ఏమైనా హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ మన యొక్క హిందూ సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు 5వ రోజు నుంచి శోభాయాత్ర నిమజ్జనం స్టార్ట్ అవుతూ ఉంది. చిన్న విగ్రహాలు కానీ, కొంతమంది పెద్ద విగ్రహాలు కానీ. మరి నిమజ్జనము 5వ రోజున నుంచే మనకు వల్లభరావు చెరువు దగ్గర చిన్న విగ్రహాలు నిమజ్జనానికి క్రేన్ కానీ, మున్సిపాలిటీ అధికారులు, ఇటు శానిటేషన్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఉండి చూసుకుంటారు. ఎవరు కూడా చిన్నపిల్లలతో కానీ మహిళలు వెళ్లకుండా పెద్దవాళ్ళు వెళ్ళి నిమజ్జనం చేయాల్సింది కోరుతా ఉన్నాం. చివరి రోజు 16 రోజున మరి వల్లభరావు చెరువు దగ్గర 10 ఫీట్ల అన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడ క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్విమ్మర్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఉంటుంది. అందరూ కూడా సమయంతో ఉంటారు కాబట్టి విగ్రహాల ఏర్పాటు అక్కడ జరుగుతూ ఉంది. విధంగా 10 ఫీట్ల పైన విగ్రహాలు అన్నీ కూడా 14వ మైళ్ళ అంటే హాలి అవుతున్నటువంటి మైళ్ళ దగ్గర నిమజ్జనానికి. కానీ 30-35 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరం తర్వాత అంత ఘనంగా జరిగేది కేవలం మన నల్గొండ పట్టణంలోనే. ఆ ఆనవాయితీ కోల్పోకుండా, ఆ ఆనవాయితీని మిస్ చేయకుండా అంతకంటే ఘనంగా ఈ సంవత్సరం నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. సుమారు ఒక 1000 విగ్రహాలు, పెద్ద చిన్నవి ఒక 1000 విగ్రహాలు నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు పీస్ కమిటీ మీటింగ్లో కూడా
కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కొన్ని సూచనలు ఉన్న సమస్యలను వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. వర్షాల వల్ల రోడ్లన్నీ గుంతలు కావడం జరిగింది. అలాగే శానిటరీ కానీ ఈ వర్షాల వల్ల అన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శానిటరీ మెయింటెనెన్స్ కానీ విద్యుత్ అలంకరణ కానీ ప్రతి మండపం దగ్గర విద్యుత్ పెట్టాలని, అలంకరణ ఉండాలని, అలాగే ప్రతి మండపం దగ్గర ఒక కానిస్టేబుల్ని విధుల్లో ఉంచాలని కొన్ని సూచనలు వారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి మండపం దగ్గర కొద్దిమంది అత్యుత్సాహంతో సినిమా పాటలు, డ్యాన్సులు ఇట్లాంటివి వగైరా పెడతారు. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క మండపం